బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్ను ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి అనర్హుడిగా ప్రకటించాలని ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి బక్కా జెట్సన్ డిమాండ్ చేశారు. శ్మశానానికి పంపుతారా లేక శాసన మండలికి పంపుతారా అంటూ తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేటివ్ ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. అయినా స్పందన లేకపోవడంతో ఖమ్మం జిల్లా నూతన కలెక్టరేట్లో ఆందోళనకు దిగారు. రేపు సాయంత్రంలోపు చర్యలు తీసుకోకపోతే నల్గొండలో నిరాహార దీక్ష చేస్తానంటున్న జెట్సన్తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఓటర్లను ప్రలోభ పెడుతున్నాడు, బెదిరిస్తున్నాడు. అతన్ని డిస్క్వాలిఫై చేయండి అంటూ ఆందోళన బాట పట్టారు జెట్సన్. మనతో పాటు ఆయన ఉన్నారు. జెట్సన్ గారిని అడుగుదాం. ప్రధానంగా జెట్సన్ గారు చేస్తున్నటువంటి అలిగేషన్స్ ఏంటి, ఎలాంటి ఆందోళన చేపట్టారనే విషయం అడుగుదాం. జెట్సన్ గారు, మీరు ఇవాళ ధర్నా కూర్చున్నారు ఐఆర్ఓ ఆఫీస్లో. అసలు మీరు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటి తీన్మార్ మల్లన్నకు సంబంధించి? నేను బక్కా జెట్సన్. నేను కూడా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల అభ్యర్థిగా నేను నామినేషన్ చేసిన. నా సీరియల్ నెంబర్ 41. 15వ తారీఖు అక్కడ నియోజకవర్గ ఎన్నికల అబ్జర్వర్ అయినటువంటి ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా గారు మరియు రిటర్నింగ్ ఆఫీసర్ వీళ్ళందరూ కూర్చొని నా దాదాపు ఒక 2 గంటల పాటు నియమ నిబంధనలు, నియమావళిలు, కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నీ మాకు బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఇంత తప్పు చేసినా, రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా మేము నీకు సస్పెండ్ చేస్తామని చెప్పిండ్రు. ఒక దిక్కు మాకు అలా క్లాస్ ఇస్తూ ఉంటే, ఒక దిక్కు తీన్మార్ మల్లన్న ఎవరు అలియాస్ చింతపండు, ఈయన సీరియల్ నెంబర్ 2 కాంగ్రెస్ బలపరిచే అభ్యర్థిగా పోటీ చేస్తుండు. ఈయన అక్కడ ఏది ఇంతకుముందు కౌశిక్ రెడ్డి ఇట్లా చేస్తే అది ఇది అని చెప్పి మాట్లాడినాడు. ఇగో ఈయన స్పీచ్ ఈయన అన్న, ఇది నేను కంప్లైంట్ చేసిన అవసరం లేదు. అబ్జర్వర్ మాకేం చెప్పిండు ట్రైనింగ్ క్లాస్లో, మేము నీ ఫేస్బుక్, నీ వాట్సాప్, నీ ప్రెస్ మీట్లు, నీ మీటింగు మేము అన్నీ చూస్తూ ఉంటాం. మాకు ఇక్కడ దొరికితే మేము నన్ను అనర్హులుగా ప్రకటిస్తాము. ఇన్ని రోజులు మీరు చేసుకున్న పని అంతా వృధా అవుతుందని చెప్పేసి మాకు చెప్పిండ్రు. మరి తీన్మార్ మల్లన్న వర్తించదా? సరే, మీరు అబ్జర్వ్ చేయలేదు, మీరు చూడలేదు, అన్ని ఛానళ్ళలో లైవ్ వచ్చినా కానీ మీకు కనవాలేదు అని చెప్పేసి నేను నిన్న దినాన ఇది ఆల్రెడీ మెయిల్ ద్వారా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు, స్టేట్ ఎలక్షన్ కమిషన్కు, జిల్లా ఎలక్షన్ అధికారికి మరియు అబ్జర్వర్కు రాహుల్ బొజ్జా గారికి అందరు కూడా మెయిల్ చేసిన. ఎటువంటి కేసు కాలేదు. ఇవన్నీ కాకపోవడంతో నిన్న ఇక్కడ నేను ఖమ్మంకి వచ్చిన ప్రచారం కోసం ఇక్కడ ఏఆర్ఓగా ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారికి నేను ఫోటో ఇచ్చిన, వీడియో వినిపించిన. కలెక్టర్ గారి ముందు ఫిర్యాదు కూడా ఇచ్చిన, ఈయన మీద యాక్షన్ తీసుకోవాలని. 24 అవర్స్ ఇప్పటికి 3వ రోజు అన్న. 3 రోజులు గడిచినా కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్య ఆయన మీద తీసుకోలేదు. నేను నిన్ననే చెప్పిన, తీసుకోకుండా మాత్రం మీరు దీక్ష చేస్తానని అని. నేను ఆర్ఓ ఆఫీస్ ముందు కలెక్టర్ కార్యాలయం లోపలికి పోయి కలెక్టర్ కార్యాలయం ఛాంబర్ ముందు నేను దీక్ష కూర్చోవడం జరిగింది. ఏఆర్ఓతో గారు మాట్లాడారు, మీరు కంప్లైంట్ చేశారు, ప్లస్ ఇవాళ వెళ్ళి దీక్ష కూడా కూర్చొని మాట్లాడారు. అక్కడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే, మేము దీన్ని పైకి పంపినాము, వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి అని ఒక విచిత్రంగా విడ్డూరమైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తుండ్రు. ఎందుకనంటే అసలు వాళ్ళ డ్యూటీ ఏంది? అబ్జర్వర్ డ్యూటీ ఏంది? నువ్వు మీడియా ఎంత క్లియర్ ఎవిడెన్స్ అదే ఫారెన్సిక్ ఏమన్నా అలా పంపుతుండ్రా మీరు? లేదంటే కేంద్ర ఫారెన్సిక్ పంపుతుండ్రా? అక్కడికి వెళ్ళి వీడియో అసలు ఈయన వాయిదా కాదా అని చెప్పి మీరు మొత్తం రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఈయన మీద మీరు కేసు ఫైల్ చేస్తారా? అంటే దేనికోసం అన్నట్టు రూల్స్ దేనికోసం పెట్టి కోడ్ ఆఫ్ కండక్ట్. మరి మాకు 52 మందికి ముందు క్లాస్ ఎందుకు పీకాలి? అక్కడ మీరు లోపల కూర్చోబెట్టి 52 మందిని మీరు కూర్చోబెట్టి మీ క్లాస్ ఎందుకు పీకాలి? అఫ్కోర్స్ ఈయన రాలేన ఏజెంట్ ఎవరు వచ్చిండ్రు, ఎందుకు క్లాస్ పీకాలి? అంటే ఇటువంటి లేనప్పుడు మరి రూల్స్ ఎందుకు పెట్టాలి? వాళ్ళకో రూల్, మాకో రూలా? కాబట్టి ఈరోజు ఆయన మొత్తం టీవీ ముందు కూర్చొని క్యూ న్యూస్ మీద మొత్తం గంటలు ఉపన్యాసం ఇస్తాడు. దీని మీద కూడా ఆయన ఉపన్యాసం ఇచ్చిన, ఆ వీడియోనే తీసిండు. కౌశిక్ రెడ్డి మీద ఉపన్యాసం ఇచ్చిండు. ఆ ఉపన్యాసం ఆయన తొలగించిండు. ఆ 2 చూపెడదామని అనుకుంటే అందులోకెళ్ళి తొలగించిండు ఆయన. మరి ఈరోజు ఇది తీన్మార్ మల్లన్న, నువ్వు ఒక న్యూస్ ఏజెన్సీ హెడ్గా సరే అభ్యర్థి పక్కన పెట్టు, ఇది మాట్లాడడం నువ్వు తప్ప కాదా, నేరమా కాదా? రేపు నువ్వు వార్తలలో నువ్వు చెప్పుకోవాలి. రేపు పొద్దుగాల నీ వార్తలలో రేపు నువ్వు ఇది నేను చేసింది తప్ప కాదా, కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకి వస్తుందా కాదా, నువ్వు అనర్హునివా అని చెప్పి రేపు నీ మీద నువ్వే స్టోరీ చెప్పుకొని చెప్పాలి. అప్పుడే నువ్వు నిజమైన జర్నలిస్టు అంటావు, లేకుంటే నువ్వు బ్లాక్మెయిల్ అంటావు. ఈరోజు నువ్వు 4,61,000 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నావు.
పక్కా ఇది అంతమంది ఓటర్లను గ్రాడ్యుయేట్ చదువుకున్న విద్యావంతులైన ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఇది. కాబట్టి బ్లాక్మెయిల్ సెక్షన్ల కింద ఈయన మీద కేసులు పెట్టాలి, ఈయన అనర్హులుగా ప్రకటించాలి. లేకుంటే రేపు నేను నల్గొండ కార్యాలయంలో నేను ఇప్పటికీ 3 రోజులు అయింది, ఆరోకు చేతనైతే లేదు, ఎన్నికల అధికారులకు చేతనైతే లేదు. చేత కానప్పుడు రేపటి దినాన రేపు వరకు అభ్యర్థి మీద మీరు ఈయన మీద చర్యలు తీసుకోకుంటే ఖచ్చితంగా రేపు మేము నల్గొండ జిల్లా 6వ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అందరికీ ఒకే రీతిలో ఉన్నప్పుడు ఈయన ఒక్క విషయంలో యాక్షన్ తీసుకోవడానికి మీరేమన్నా కారణం ఉందనుకుంటున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయనను నిలబెట్టిండు. నన్ను పార్టీకి వెళ్ళి 34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నన్ను ఈయనకు టికెట్ ఇవ్వడానికి నన్ను బయటికి దోసిండు. ఇద్దరికి కామన్ పాయింట్ ఏంటంటే ఇద్దరు బ్లాక్మెయిలర్సే, ఇద్దరు ఒకటే కోవకు చెందినటువంటి వ్యక్తులే. కాబట్టి ఈరోజు ఆయనను తీసుకొచ్చుకొని ఈయన పెట్టుకున్నాడు. ఆయనను ఈరోజు దగ్గరుండి కేసులు కాకుండా నేను 3 గంటల సేపు దీక్షలో కూర్చుని నన్ను ఎక్కువ పోలీసు ఎందుకు అరెస్ట్ చేయలే? అదో విచిత్రం. పోలీసు వాళ్ళు వచ్చి ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఇక్కడ దీన్ని ఇష్యూ పెద్దగా చేయకుండా దీన్ని ఏమైనా చేస్తే ఎంతసేపు కూర్చున్నా ముట్టుకోద్దని ముఖ్యమంత్రికి వెళ్ళి ఆదేశాలు. కాబట్టి ఇది ఇక్కడ ఏవి కూడా పనిచేయాయి. ఈయన మీద యాక్షన్ నిన్నే తీసుకోరని నాకు తెలుసు. అందుకని నేను ఇవాళ దీక్షలో కూర్చోవడం జరిగింది. మేము ఒకటే ఈరోజు మేము చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యం రూల్ ఆఫ్ కండక్ట్ అందరికి ఒకటా కాదా, అందరికి ఒకటే నియమ నిబంధనలు ఉంటాయా లేవా, అందరికి ఒకటే చర్యలు తీసుకుంటారా లేదా అనేది మేము పెడుతున్నాం. ఎమ్మెల్సీ మేము ఖచ్చితంగా గెలుస్తాం. అయిన తర్వాత మీకు రూల్స్ ఏ విధంగా డ్యూటీ చేయాలన్నా డ్యూటీ మేము నేర్పిస్తాం మీకు. ఇది ప్రజల సొమ్ముతో అయితే లేదు. కలెక్టర్ ఆఫీసులో దీక్ష కూర్చోవద్దు, మేము బరాబర్ కూర్చుంటాం. లోపల మా పైసలతో కట్టింది, అది మా డబ్బులతో కట్టింది. అదర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏముంటుంది తీర్మానం మరణానికి సంబంధించి? కంప్లైంట్తో వదిలేస్తారా లేకపోతే ముందుకు ఇంకేమైనా వెళ్తారా? అన్న నేను ఇవాళ దాకా మధ్యలో వదిలేసిన చరిత్ర నాకు ఎక్కడ కూడా లేదు. దాన్ని కొల్లల్లో చూసుడే అర్థమైందా? 1,50,00,000 దానం చేసిన అని చెప్పుకుంటుంది కదా పెద్దగా. ఆ పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఎట్లా సంపాదించిండు, ఎక్కడెక్కడ చిట్ ఫండ్లు వేసిండు, ఏ గల్లలో దాచిపెట్టిండు, అవి నీ పైసలా వాళ్ళ పైసలా? దీనికి నువ్వు ఐటీ రిటర్న్స్ కట్టినావా? ఐటీ రిటర్న్స్ కట్టలేదా? మొత్తం పైసలు నీకు ఇస్తే మొత్తం అన్నీ ఉన్నాయని నీకు దానం చేస్తే మరి నువ్వు తిరుగుతున్న ఫార్చునర్ ఎక్కడి, ఆ ఫార్చునర్ డీజిల్ ఎక్కడిది, దాన్ని ఈఎంఐలు ఎవరు కడుతున్నారు? మొత్తం బ్లాంక్ పేపర్ ఓపెన్ చేయి. నెక్స్ట్ నీ ఆస్తుల వివరాలు కూడా నేను బయట పెడతా. ప్రత్యర్థులు కూడా ఆయన మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారు, బ్లాక్మెయిలర్ అంటున్నారు, ఆస్తులు కూడా పెట్టారంటున్నారు. ఏం జరుగుతుంది ఆయన అసలు? ఈయన గారు బోస్ గారు ఈయన దగ్గర పోయిన ఎన్నికలకు 3 లక్షల రూపాయల అన్నం తిన్నాడు. ఈయన భార్య పుస్తకం కుదబెట్టి తీసుకొచ్చి 2 నెలలు 46 రోజులు భోజనం చేసిండ్రు. ఫస్ట్ అడ్వాన్స్ ఈయన 3 లక్షల రూపాయలు ఎగ్గొట్టింది అన్న హోటల్ అయినా నేను. ఇది ఈయన చరిత్ర. అనుకోకుండా ఈయన టైంకు కలిసిండు. ఈయన చరిత్ర ఇది. అర్థమైందానా? రేపు కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. వాళ్ళ బాధితులు చాలామంది వస్తారు. ఈయన దందాలు భూదందాలు అన్నీ మేము బయటికి తీస్తాం. అంటే ఈజీగా వదిలేదే ఉండదు. నేను 1,50,00,000 నేను ఇచ్చేస్తా. మా దగ్గర ఎంపీ అంతా వెధవులు, 17 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పోటీ చేసిండ్రు, అంతా వెధవులు, ఎవడు కూడా రూపాయి ప్రభుత్వానికి రాసియలే, పనికి మాలిన వెధవులు వారని చెప్పేసి నువ్వు చెప్పినట్టే కదా. 119 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసిండు, ఎవడు కూడా ఆస్తి రాయలే, ఇంక్లూడింగ్ రేవంత్ కూడా రాయలే, వాడు కూడా వేస్ట్ గాడు అని నువ్వు అన్నట్టే కదా. నీ ఆస్తి నువ్వు రాస్తే అంటే వీళ్ళందరినీ ఎదవలు చేయడానికి నువ్వు నిలబడ్డావా? కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఆలోచించాలి. రేవంత్ రెడ్డి వెధవా, బట్టి విక్రమార్క వెధవానా, ఎవడు వెధవా అనేటోళ్ళు. ఇటువంటి వెధవాలు రేపు కౌన్సిల్లో పోతే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా రేపు ఆలోచించుకోవాలి, అవసరం ఉంది. నేను శ్మశానానికి పంపుతావా, మండలికి పంపుతాను, బ్లాక్మెయిల్ చేసినావు, బాజాబ్తా దొరికిపోయినావు. 4,61,000 ఓటర్లను నువ్వు దొరికిపోయినావు. రికాల్ అన్నావు కదా, చలో రికాల్ చేసి పొట్టిలోకి వెళ్ళి తప్పుకో, పక్క తప్పుకొని బయటికి వెళ్ళు. ఎవరిని తమాషా చేస్తావు, ఎవరిని పిచ్చోళ్ళని చేస్తావు, ఎవరిని చేస్తావు? నువ్వు ఒక్కనే బుద్ధి శుద్ధపూస అయినట్టు. భారతదేశంలో దామోదర్ సంజీవయ్య అంత గొప్పోడైన ఆయన ఆస్తి రాసియలేదు, లేకుంటే ఎన్టీ రామారావు గారు ఆయన ఆస్తి రాసియలేదు, ఎవరు రాసియలేదు. నేను ఒక్కనే మంచో నేనే రాపించి నా తక్కిన వాళ్ళంతా ఎదవాలని చేసే ప్రయత్నమా? కాబట్టి నీ దొంగ సొమ్ము కాబట్టి నువ్వు చేసినావు. ఈ రోజుకెళ్ళి బ్రదర్ మనం ఒకటే, ఈరోజు ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలి. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాలి. రూల్ ఆఫ్ కండక్ట్ అనేది అందరికీ ఒకటే ఉండాలి. అధికారులు రూల్ ప్రకారం పనిచేయాలి. అధికారులకు జీతాలు ప్రజలకెళ్ళి ఇస్తుందని చెప్పి మీరు గుర్తు చేసుకోవాలి. మీ ప్రజా సేవకులను గుర్తు చేసుకోవాలి. అవన్నీ మేము నేర్పిస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా కొనసాగాలి. ఖచ్చితంగా తీర్మానం మరణం మీద యాక్షన్ తీసుకునే వరకు తన పోరాటం ఉంటుందని చెప్తున్నారు. తను ఎమ్మెల్సీగా పోటీ చేస్తూనే ఓటు అభ్యర్థించుకుంటూనే మరో పక్క పోరాటం చేస్తామని కూడా జడ్సన్ గంటాపదంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో సాంబశివరావు, టీవీ న్యూస్ ఖమ్మం నుంచి.